అందరికీ నమస్కారం. మీకు దగ్గినప్పుడు కానీ బరువులు ఎత్తినప్పుడు కానీ ఎక్కువసేపు నిల్చున్నప్పుడు కానీ బొడ్డు దగ్గర వాపుగా కానీ బొడ్డు దగ్గర నొప్పి కానీ ఉంటే ఈ వీడియో మాత్రం తప్పకుండా మీకోసమే. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ వీడియోలో మనం అత్యధికంగా ఆడవారిలో కావచ్చు, మగవారిలో కావచ్చు, చిన్నపిల్లల్లో కావచ్చు, వయసులో ఉన్న వాళ్ళలో కావచ్చు, సర్వసాధారణంగా మనం చూసే సమస్య అంబిలికల్ హెర్నియా అంటూ ఉంటాము. ఈ అంబిలికల్ హెర్నియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది, ట్రీట్మెంట్లో భాగంగా మందుల ద్వారా సరి చేయవచ్చా లేదా సర్జరీ మాత్రమే మార్గమేనా, సర్జరీలో కూడా ఓపెన్ సర్జరీ ఏంటి, లాప్రోస్కోపిక్ సర్జరీ ఏంటి, వాటి తేడాలు ఏంటి అనేది క్లుప్తంగా చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హెర్నియా అనేది ముఖ్యంగా కడుపు భాగంలో జరుగుతూ ఉంటుంది. అసలు హెర్నియా అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే, మనం కడుపులో కనుక చూసుకున్నట్లయితే అనేక అవయవాలు అనేవి కడుపులో ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే లివర్ అంటాం, గాల్ బ్లాడర్ అంటాం, చిన్న పేగులు, పెద్ద పేగులు, కిడ్నీలు, ఆడవారిలో అయితే గర్భాశయమని, అండాశయమని అనేక అవయవాలు అనేవి ఉంటాయి. ఇన్ని అవయవాలు ఉన్న కడుపులో మనకు ఎలాగైతే ఇంటికి కాంపౌండ్ వాలో ఆర్ భూమికి కాంపౌండ్ వాల్ లాగా ఫెన్సింగ్ లాగా ఎట్లయితే ఉంటుందో, అలాగే మన కడుపులో ఉన్న అవయవాలకి ప్రొటెక్షన్ లాగా కండరాలు అనేవి ఉంటూ ఉంటాయి. తరచుగా మనకు సిక్స్ ప్యాక్ అనేది చూస్తూ ఉంటాం. ఈ సిక్స్ ప్యాక్ అంటే ఏంటి, కొవ్వంతా బాగా కరిగించి కండరాలని మాత్రమే బాగా బల్క్ పెంచినట్లయితే అదే మనకు సిక్స్ ప్యాక్ అంటూ ఉంటాం. అలాగా కవచకుండలం లాగా ఉన్న మన కండరాలలో ఎక్కడన్నా గ్యాప్ వస్తే దాన్నే మనం హెర్నియా అంటాం. మరి అంబిలికల్ హెర్నియా అంటే ఏంటి అంటే, మనకు పేరులో ఉన్నట్లే అంబిలికస్ బొడ్డు దగ్గర కండరాలు గనక వీక్ అయితే దాన్ని అంబిలికల్ హెర్నియా అని చెప్పుకుంటూ ఉంటాం. సో దీన్నే ఇంకొంచెం డీటెయిల్డ్గా చూసినట్లయితే అసలు హెర్నియా ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది, పేషెంట్కు తానుగా అది హెర్నియానా కాదా అని ఎలా నిర్ధారించుకోవచ్చు, అసలు మన బాడీలో అనాటమీ అంటే అవయవాలు ఎలా ఉంటాయని చూసుకున్నట్లయితే, ఉదాహరణకి ఇది స్కిన్ అనుకుందాము. జనరల్లీ కూడా అందరికీ స్కిన్కి కింద కొద్దో గొప్ప ఫ్యాట్ అనేది ఉండనే ఉంటుంది. ఈ ఫ్యాట్ కింద ఉండే వాటినే మనం మజిల్ అనుకుంటూ ఉంటాం. అండ్ ఈ మజిల్ కిందగా మనకు పేగులు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ పేగుల్నే ఇంటెస్టైన్స్ అనుకుందాం. సో ఇది జనరల్లీ నార్మల్ ఆర్కిటెక్చర్. సో పైన అంతా చర్మం ఉంటుంది, చర్మం కింద ఎంత మనిషి లా ఉన్నాడు అనే దాన్ని బట్టి కొవ్వంతా ఉంటుంది. ఈ రెండిటి వల్ల మనకు పెద్దగా శక్తి అనేది రాదు. కానీ ఈ మజిల్ అనే కండరాలు ఏవైతే ఉన్నాయో ఈ కండరాల వల్లనే మనకు ఆ పట్టుత్వం అనేది వస్తూ ఉంటుంది. ఈ కండరాలు అనేవి ఉండడం వల్లనే బయట నుంచి ఎవరైనా కొట్టినా కూడా లోపల ఉన్న అవయవాలకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు హెర్నియా అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే, ఈ పిక్చర్లో చూపించినట్టు హెర్నియా అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి, ఈ కండరాల్లో గ్యాప్ అనేది వచ్చింది. సో సపోజ్ ఈ కండరాల్లో కనుక గ్యాప్ కనుక వచ్చినట్లయితే ఏమవుతుంది, పేషెంట్ బరువులు ఎత్తినప్పుడు కానీ ఆర్ స్ట్రెయిన్ అయినప్పుడు కానీ, మోషన్ పోయేటప్పుడు ముక్కినప్పుడు కానీ, వంగి లేచేటప్పుడు కానీ ఆర్ ఎక్కువసేపు నిల్చున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది, కడుపులో ప్రెషర్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. అలా కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇన్ని రోజులు అయితే ఇక్కడ అడ్డుకట్టలాగా ఉన్నింది కాబట్టి ప్రెషర్ పెరిగినా కూడా మన పేగులు అనేవి ఇక్కడే ఉండేవి. ఇప్పుడేమవుతుంది, ఎప్పుడైతే ఈ గ్యాప్ అనేది వచ్చిందో, ఈ గ్యాప్ అనేది ఉంది కాబట్టి కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడల్లా హెర్నియా ఉన్న వాళ్ళలో ఈ పేగులు అనేవి ఇలా జారుకుంటూ వస్తూ ఉంటాయి. దీంట్లో కూడా మనకు స్టేజెస్ బట్టి పేగులు ఎంతవరకు జారుకుంటాయి అనే దాన్ని బట్టి ఫస్ట్ స్టేజెస్లో ఏంటి చూసినట్లయితే చర్మం పైనంతా నార్మల్గానే ఉంటుంది. బట్ లోపల ఈ కండరాల్లో గ్యాప్ వచ్చేసి ఈ పేగులు కొంచెం పైకి ఎగబాకడం అనేది గమనించాం. ఇదే ఇంకా స్టేజెస్ కనుక అడ్వాన్స్ అయినట్లయితే ఇంకా పైకి వస్తాయి. ఇంకా నెక్స్ట్ స్టేజెస్లో ఈ చర్మం పైన కూడా బాగా ఉబ్బినట్టు కనిపించి, ఎప్పుడేమవుతుంది చర్మం కూడా ఇలాగ ఉండాల్సిన చర్మం వస్తా కూడా ఇలాగా పైకి ఉబ్బినట్టు ఈ పేగులన్నీ వచ్చి తోయడం వల్ల ఈ చర్మం అనేది నార్మల్గా సమాంతరంగా ఉండాల్సిన ఫ్లాట్ ఉండాల్సిన చర్మం కాస్త ఇలాగ వచ్చి
ఉబ్బినట్టు అయ్యి మళ్ళీ ఇలా కొడుతూ ఉంటుంది. దీంట్లో ఇలా ఉంటే మాత్రం తప్పకుండా హెర్నియా ఉన్నట్టే అనుకోవచ్చు. సరే, ఉంటే ఉన్నింది, ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి ఆర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే సేమ్ ఈ పిక్చర్లో చూసినట్టు మనకు పేగులు అనేవి వస్తూ ఉంటాయి. దీంట్లో కూడా మనకు కాంప్లికేషన్స్ ఏమవుతాయి అని తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజెస్ ఆఫ్ హెర్నియా అంటాం. అంటే జనరల్లీ కూడా జబ్బు గురించి ఎవరైనా చెప్పినా కానీ ఏ స్టేజ్లో ఉంది, ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. అదేవిధంగా హెర్నియాలో మనకు స్టేజెస్ పరంగా చూసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ స్టేజ్ని రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. అనగా పైనుంచి చర్మాన్ని ఒత్తగానే ఇక్కడ వరకు బయటకు వచ్చిన పేగులు ఆబ్వియస్లీ మనకు పనుకొని ఒత్తుతాం కాబట్టి పైనుంచి ఒత్తగానే బయటికి జారిన పేగులు తిరిగి లోపలికి వెళ్ళిపోతే దాన్ని రెడ్యూసిబుల్ హెర్నియా అని అనుకుంటూ ఉంటాం. నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది అంటే రెడ్యూసిబుల్ అండ్ ఇర్రెడ్యూసిబుల్ అంటాం. దీంట్లో ఏమవుతుంది, ఈ స్టేజ్లో పేగులు ఏవైతే జారుతున్నాయో ఆ పేగులు బాగా జారిపోయి చాలా నెలల కొద్దీ చాలా సంవత్సరాల కొద్దీ హెర్నియా ఉన్నట్లయితే ఇక్కడ జారిన పేగులకి ఉన్న చర్మానికి మధ్యలో ఫెవికాల్ బాండింగ్ అనేది వచ్చేసాక ఈ స్టేజ్లో పైనుంచి ఒత్తినప్పటికీ కూడా బయటకు వచ్చిన వాపు అనేది అలానే ఉంటుంది. ఈ పేగులు అనేవి లోపలికి ఇంకా పోవడం అనేది జరగదు. ఎలాగైతే ఇక్కడ అతుక్కుంటే ఈ లోపలికి తోసిన పోదో ఆ స్టేజ్ని మనం ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అనుకుంటూ ఉంటాం. ఇదే హెర్నియా కనుక ఇంకొంచెం అడ్వాన్స్ అయిపోయి ఇప్పుడు మనం పిక్చర్లో చూపించినట్టు ఇంకొంచెం క్లియర్ కట్గా ఈ పేగులు అనేవి ఒక పైపు లాగా ఎలాగా ఉంటాయి అని చూసుకున్నట్లయితే సో పేగులు అనేవి పైప్ లాగా ఉంటాయి కాబట్టి ఇదే పైప్ అనుకుందాము, ఇవి కండరాలు అనుకుందాం. సో ఈ కండరాల ద్వారా ఈ పేగులు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనకి జనరల్లీ కూడా చూసుకుంటే ఇదే మార్గం ద్వారా పేగులు బయటకు వెళ్తున్నాయి. పైన అతుక్కున్న తర్వాత ప్రెస్ చేసినా కానీ లోపలికి పోలేకపోవడం అనేది ఒక స్టేజ్ అనుకున్నాం. ఇది కాకుండా ఇంకొక కాంప్లికేషన్ ఏం జరగచ్చు అంటే ఏ మార్గం ద్వారా ఏ కండరాల్లో గ్యాప్ ద్వారా ఈ పేగులు వెళ్తున్నాయో ఎప్పుడైనా ఆ మార్గం అనేది బాగా టైట్ అయింది. సపోజ్ ఎలా చెప్పచ్చు అంటే సపోజ్ ఇదే హెర్నియా అనుకుందాము. ఈ హెర్నియాలో ఈ 2 పేగులు అనుకుందాం. రెడ్యూసిబుల్ హెర్నియాలో ఏంటి, వెళ్తున్నాయి మళ్ళీ పైనుంచి తొయ్యగానే ఈ పేగులు తిరిగి లోపలికి వస్తున్నాయి. నెక్స్ట్ స్టేజ్లో ఇర్రెడ్యూసిబుల్ ఏమవుతుంది, పేగులన్నీ వెళ్ళిపోయాయి, తిరిగి లోపలికి రాకపోగా పైనుంచి అదిమినా కానీ వెనకలికి రాకపోతే దాన్ని ఇర్రెడ్యూసిబుల్ అనుకున్నాం. ఇలా కాకుండా ఇంకొక స్టేజ్లో ఏమవుతుంది, అడ్వాన్స్డ్ స్టేజ్లో అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే ఇలా జారిన పేగులు ఒక్కసారిగా సపోజ్ బకెట్ నిండా నీళ్ళు ఉన్నప్పుడు ఆ బకెట్ ఎత్తాము, లేదంటే చిన్నపిల్లాడి కింద కూర్చుంటే చిన్నపిల్లాన్ని ఎత్తాము, అప్పుడేమవుతుంది ఆర్ మీద దగ్గాము, సడన్గా పేగులు జారిపోయి ఇక్కడ ఈ కండరాల్లో గ్యాప్ అనేది ఈ పేగుల్ని బాగా అడ్డగించినట్లయితే ఏమవుతుంది, ఈ పేగులలో సరఫరా అనేది జరగక పేషెంట్కి వామిటింగ్స్ లాగా రావడం, కడుపు ఉబ్బినట్టు అనిపించడము, లేదా మోషన్ కానీ గ్యాస్ కానీ వెళ్ళలేకపోయే సమస్యలు కూడా దారితీయచ్చు. ఏమై ఉంటుంది అని చూసుకున్నట్లయితే సపోజ్ మనం ఇంట్లోనే ఒక పైప్ తీసుకుందాం. పైపుకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అలాంటి పైపుని మధ్యలో కనుక ఎక్కడైనా అడ్డగించినట్లయితే ఏమవుతుంది, స్టార్టింగ్ పాయింట్ నుంచి వాటర్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది. అదేవిధంగా ఈ స్టేజ్లో కూడా హెర్నియాలో పేగులు ఇక్కడ కనుక ఈ కండరాల్లో గ్యాప్లో ఎక్కడైనా పేగులు అడ్డగించినట్లయితే ఫుడ్ కానీ జీర్ణరసాలు కానీ సరఫరా అవ్వక మనకి పేషెంట్కి వాంతులాగా రావడము, లేదా కడుపు బాగా ఉబ్బినట్టు అనిపించడము, పైనుంచి ఫుడ్ కిందికి దిగట్లేదు కాబట్టి వారికి మోషన్ రాక ఇబ్బంది పడడం అనేది కూడా గమనిస్తూ ఉంటారు. ఈ అబ్స్ట్రక్షన్లో వచ్చిన లేదా దీనికి మించిన కాంప్లికేషన్ స్ట్రాంగులేషన్ అంటాం. అంటే ఇందాక చెప్పుకున్నట్టే హెర్నియా పేగులు, సో పేగులు వెళ్ళాయి, అడ్డగించాయి. ఈ అడ్డగించడం జస్ట్ పేగుల్లో ఉన్న ఫుడ్ సరఫరాని అడ్డగించడం మాత్రమే కాకుండా ఉరితాడులాగా ఈ పేగులకి ఎప్పుడైతే రక్త సరఫరా అనేది కూడా ఆగిపోతుందో అప్పుడు పేగులు చచ్చిపోవడం కూడా గమనిస్తూ ఉంటాం. అంటే అప్పుడు సరే ఒకవేళ అడ్డగించినట్లయితే ఎంత టైం వెయిట్ చేయొచ్చు అని చూసుకున్నట్లయితే అస్సలు టైం వెయిట్ చేయడానికి సమస్య లేదు. బికాజ్
ఆ సిచ్యువేషన్లో చాలా ఎమర్జెన్సీ అని చెప్పుకుంటూ ఉంటాం. ఎంత ఎమర్జెన్సీ ఎలా అని చెప్పచ్చు అంటే, ఉదాహరణకి మన బాడీలో రక్త సరఫరా ఎంత ఉంటుంది అని తెలుసుకోవడానికి మీకు చిన్న ఉదాహరణ చెప్పచ్చు. మీరే మీ వేలుని కనుక, ఈ వేలు యొక్క చూపుడు వేలు యొక్క చివరి భాగాన్ని మీరు బాగా ఒకసారి ప్రెస్ చేసి వదిలినట్లయితే మీరే గమనిస్తారు, ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ భాగం అంతా పేలగా వైట్గా అయిపోతుంది. వదిలిన మరుక్షణం వెంటనే రక్తం అంతా వచ్చేసి ఎర్రగా అవ్వడం అనేది ఆర్ పింక్గా అవ్వడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు? మన బాడీలో రక్త సరఫరా అనేది చాలా ఫాస్ట్గా, చాలా ఇమ్మీడియట్గా అనేది ఉంటుంది. అండ్ పేగులకు వరకు చూసుకుంటే ఇంకా రక్త సరఫరా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మనం తీసుకున్న ఆహారం అంతా కూడా ఆ పేగుల ద్వారానే బాడీకి సరఫరా అనేది అవ్వాలి కాబట్టి. అంత హెవీ బ్లడ్ సప్లై, అంత అధికమైన రక్త సరఫరా ఉన్న పేగులకి ఒక్కసారిగా రక్త సరఫరా ఆగిపోయినట్లయితే పేగులు చచ్చిపోవడం కూడా అదే స్పీడ్లో జరుగుతూ ఉంటాయి. సో పొరపాటున కనుక ఆ స్టేజ్ వరకు వెళ్ళినట్లయితే జనరల్లీ మనం హెర్నియా సర్జరీలో ఏం చేస్తాము, ఏ గ్యాప్ ద్వారా ఈ పేగులు వెళ్తున్నాయో ఆ పేగుల్ని తిరిగి నార్మల్ పొజిషన్కి తోసేసి, ఈ కండరాల్లో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని మళ్ళీ కుట్టేసి, ఎలాగైతే ఈ కండరాలు ఆల్రెడీ వీక్ అవ్వడం వల్ల మనకు హెర్నియా వచ్చిందో అదే కండరాల్ని బలపరిచేలా మనం మెష్ అనే ఒక అధికమైన కవచకుండలం లాంటిది మనం ఇక్కడ కండరాలకు పెట్టి ఫిక్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ మన కండరాలు బలహీనపడడం వల్లే మనకు హెర్నియా వచ్చింది కాబట్టి మన కండరాలని మాత్రమే మనం నమ్మడం అనేది కష్టమవుతుంది. సో అందుకే ఆ కండరాలకి అదనంగా బలం ఇచ్చేలా మనం ఈ మెష్ అనేది పెట్టుకున్నట్లయితే 100% మనకి ఇంకొకసారి హెర్నియా వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గించుకునే ఛాన్సెస్ అనేవి మనకు ఉంటాయి.